హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు వెతుకుతున్న లొకేషన్స్లో ప్రాపర్టీ కావాలనుకునేవారు, అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీరు వెతుకుతున్న ప్రాపర్టీని నోటిఫికేషన్స్ రూపంలో పొందవచ్చు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎటర్నల్ ప్రాపర్టీస్. మేడిపల్లిలో ఒక డ్యూప్లెక్స్ విల్లా సేల్కి రావడం జరిగింది, న్యూ కన్స్ట్రక్టెడ్ విల్లా. సో దీనికి సంబంధించిన అవుట్ వ్యూ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి 127 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి డ్యూప్లెక్స్ విల్లా హౌస్. సో ఇది చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. సో మనకి ఇక్కడ ఫ్రంట్లో కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ మనకి సరౌండింగ్ అంతా కూడా ఖాళీ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి డోర్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మెయిన్ డోర్ అండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ నార్త్ సైడ్కి మనకి ఇంకొక డోర్ ఉంది. సో లోపలికి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. టోటల్ ఫాల్ సీలింగ్తో సహా టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. సో మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్. సో మనకి డైనింగ్ ఏరియా కమ్ లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెయిర్ కేస్ కూడా చూడొచ్చు. సో ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే ఇది కిచెన్ నుండి మనకి అవుట్ సైడ్ మళ్ళీ డోర్ ఇవ్వడం జరిగింది నార్త్ ఫేసింగ్లో. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గుడ్ వెంటిలేషన్తో ఉందండి టోటల్ అంతా కూడా. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్. సో మనకి ఇటు పక్కనే స్పేషియస్ బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో మనకి కబోర్డ్స్ పర్పస్లో మనకి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది స్ట్రైట్గా. సో ఇక్కడ స్లైడ్ విండో వచ్చింది విత్ గ్రిల్స్తో మనకి విండో అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఆల్మోస్ట్ 98% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. టోటల్ అంతా జస్ట్ ఫినిషింగ్లో ఉంది. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది. సో ఇలాగే మనకి స్టెయిర్ కేస్ నుంచి పైకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో మనకి చూడొచ్చు ఇక్కడ కూడా. సో వెంటిలేషన్ పర్పస్లో విండోస్ ఇచ్చారు. సో చాలా పెద్దగా ఉన్నాయి విండోస్ కూడా. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చినట్లయితే మనకి ఇదంతా కూడా లివింగ్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇదంతా కూడా లివింగ్ ఏరియా. స్ట్రైట్గా మనకి పూజ గది ఇచ్చారు. అలాగే ఇందులో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో స్ట్రైట్గా కనిపించేది ఒక బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్లో అగైన్ ఇంకో బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రైట్గా మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. స్ట్రైట్గా కామన్ వాష్రూమ్. సో ఇక్కడ నుండి మళ్ళీ మనకి అవుట్ సైడ్ బాల్కనీ వచ్చింది. ఇదంతా కూడా అవుట్ సైడ్ బాల్కనీ. సో బాల్కనీ మనకి సరౌండింగ్ అంతా కూడా ఉంది, చుట్టూ ఉంది బాల్కనీ అంతా కూడా. సో మనకి సరౌండింగ్ రెసిడెన్షియల్ ఏరియా కూడా చూడొచ్చు. టోటల్ మంచి రెసిడెన్షియల్ ఏరియా సరౌండింగ్ అంతా కూడా. మనకి ఇది కూడా బెస్ట్ బడ్జెట్లో రావడం జరుగుతుందండి. టోటల్ సరౌండింగ్ రెసిడెన్షియల్. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇటు ఫ్రంట్ ఎలివేషన్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లివింగ్ ఏరియా అండ్ 2 బెడ్రూమ్స్. సో
ఇది వచ్చేసి పూజ ఏరియా అండి, పూజ గది. స్ట్రైట్గా పూజ గది ఇచ్చారు. పూజ గది మనకి ఫస్ట్ ఫ్లోర్లో రావడం జరిగింది. స్ట్రైట్గా కామన్ వాష్రూమ్. అలాగే ఇది చూసుకున్నట్లయితే ఒక బెడ్రూమ్ అండి. మనకి ర్యాక్స్ కూడా చూడొచ్చు, అలాగే అల్మారా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. సో మనం ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ కూడా చూడొచ్చు. టోటల్ కంప్లీట్ ఫినిషింగ్తో మనకి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ వుడ్ వర్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా మనకి కంప్లీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. సో మనకిది పైకి వెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ స్టేర్ కేస్ వచ్చింది. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. సో కబోర్డ్స్, ర్యాక్స్ కూడా చూడొచ్చు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. సో మనకి ఇటు పక్కన అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, అలాగే డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు. సో ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి లో రూఫ్ కూడా ఉంది గమనించినట్లయితే. సో లగేజ్ లాంటివి ఏమన్నా కూడా అందులో పెట్టుకోవడానికి లో రూఫ్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగే మనం పైకి వెళ్ళినట్లయితే పైన ఇంకొక బెడ్రూమ్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ప్రాపర్టీ అంతా గుడ్ వెంటిలేషన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మనం కంప్లీట్గా సెకండ్ ఫ్లోర్ పైకి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పక్కన మనకి ఇంకొక రూమ్ ఇచ్చారు. ఇది కూడా ఫాల్ సీలింగ్తో ఇవ్వడం జరిగింది. టోటల్ ఇది కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ లైట్స్తో ఇచ్చారు. అండ్ మనకి ఈ రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో పెద్ద ఫ్యామిలీకి చాలా బాగా ఉంటుందండి ఇది. బడ్జెట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటువంటి బడ్జెట్లో మనకి ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి, జస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇదంతా కూడా టెర్రస్ ఏరియా. అంతా టెర్రస్. అలాగే మనకి ఈ ఫ్లోర్ పైకి వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ల్యాడర్తో మనం పైకి వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్ అండి. బెస్ట్ బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుంది. మేడిపల్లిలో ఉంది. 227 స్క్వేర్ యార్డ్స్లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.